హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము జొన్న పేలాలతో లడ్డు చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 2 కప్పులు జొన్న పేలాలు తీసుకున్నాను. అలాగే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకున్నాను, తురుముకున్న బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా, గిన్నె పెట్టేసుకొని ఈ బెల్లాన్ని ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకొని మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగే విధంగానే వాటర్ వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఈ బెల్లం అంతా కరిగి మనకు పాకం అనేది రావాలండి. తీగ పాకం ఇట్లా వాటర్లో వేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. బెల్లం అంతా కరగాలి. ఇప్పుడు బెల్లం కరిగింది కదండి, మనం వడబోసుకుందాము. బెల్లంలో ఏమన్నా ఇసుక అది ఇది ఉంటే మనకు పోతుంది. చూడండి, మనకి ఇసుక కొంచెం ఉంది ఇందులో. ఇప్పుడు బెల్లం మళ్ళీ పాకం మనకు కరిగిపోయింది కదా, వడబోసుకున్నాము. మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి. చూద్దామండి, మనం పాకం మనకు వచ్చిందేమో చూద్దాం ఒకసారి. ఇందులో వాటర్లో వేస్తే తెలిసిపోతుందండి. వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుందాము. ఇలా వేసుకొని చూస్తే మనకి చేతికి ఒక ముద్దలాగా వచ్చిందండి. చూడండి, ఒక ముద్దలాగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచి పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది చాలా. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు జొన్న పేలాలు కూడా తీసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఏ విధంగా మొత్తం కలిసిపోయాయి కదా. ఇవి ఇప్పుడు గోరువెచ్చగా ఉండగానే మనము లడ్డూలు చుట్టుకోవాలండి. మరి పూర్తిగా చల్లగా అయిపోతాయి, అవి గట్టిగా అయిపోతాయి. గోరువెచ్చంగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము. ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయిందండి మనకిది. లడ్డూలు చుట్టేసుకుందాము. చూడండి, ఇలా చుట్టేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి మనకి ఇది రెసిపీ. ఒక 10 నిమిషాలు కూడా సమయం పట్టదు. 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా తీసేసుకొని 2 చేతులతో ఈ విధంగా మంచిగా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకుంటే మనకు లడ్డూలు రెడీ అయిపోయినండి. అన్నీ ఇలాగే చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అంతేనండి, మన జొన్న పేలాల లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీ కూడా. తప్పకుండా పిల్లలకు రోజు ఒకటి ఇవ్వండి, మనం కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది హెల్త్కి. మీరు ఒకసారి ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు కుదిరితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.